రాట్నం వ్యూవర్స్కి నమస్కారం. ఎన్నికల నగారా మోగింది. ఇక అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద పడింది. తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అవి కేవలం లోక్సభకు సంబంధించినవి. అదేవిధంగా తెలంగాణలో టీఆర్ఎస్ చాలా ప్రబలమైనటువంటి శక్తిగా ఉన్నది. దానికి పోటీ ఇచ్చేటువంటి అటువంటి పరిస్థితి ఏ పార్టీకి లేదు. టీఆర్ఎస్ దాదాపుగా 16 సీట్లలో కైవసం చేసుకుంటుంది. అవుట్ ఆఫ్ 17 అనేటువంటి ఒక మాట వినపడుతున్నది. తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా ఉంది తెలంగాణలో. ఇక కాంగ్రెస్లో అనేక సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్లో గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా చాలామంది టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి లాంటి సీనియర్ నాయకురాలు కూడా టీఆర్ఎస్లో చేరబోతున్నారు. వారి కుమారుడు చేవెళ్ల స్థానం నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు టీఆర్ఎస్ తరఫున అనేటువంటిది వినపడుతుంది. దాంట్లో అతి త్వరలోనే దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి శంషాబాద్లో ఒక సభ పెట్టినప్పటికీ పెద్దగా జోష్ కనపడలా. కారణం ఏంటంటే రాష్ట్ర కాంగ్రెస్లో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర నాయకత్వం పట్ల నాయకుల్లో పెద్ద విశ్వాసం లోపించినట్టు కనపడుతుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఇంకా కాంగ్రెస్ పట్ల అనుకూలత పెరగలేదు. ఎందుకంటే మొన్ననే చూసాము, ఒక 4 నెలలే మాత్రమే జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. అదేవిధంగా మొన్న రాహుల్ గాంధీ గారి మీటింగ్కి రేవంత్ రెడ్డి గారు రాకపోవటం, చాలా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెట్టినటువంటి సభకి రాకపోవడం అనేటువంటిది సర్వత్రా చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ మారతారు రేపో మాపో అనేటువంటి ఒక ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సభకి వెళ్ళలేదు అని అంటే ఒక ఇండికేషన్ లాంటిది ఏదో కనబడుతున్నది. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అనేక సమస్యలు ఉన్నాయి. ఒక దశ లేనటువంటి విధంగా ఉన్నది. రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిందో, కేంద్రం అధిష్టానం కూడా ఆ పార్టీ అధిష్టానం కూడా దాని మీద పెద్దగా దృష్టి పెడుతున్నట్టుగా లేదు. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి నాయకత్వం లేనటువంటి పరిస్థితుల్లో చాలామంది నాయకులు టీఆర్ఎస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మారుతున్నారు. అటు టీడీపీ నుంచి ఎన్నికైనటువంటి 20 శాసనసభ్యులు కూడా టీఆర్ఎస్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ యొక్క పోటీ ఏకపక్షం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే కేటీఆర్ గారు పార్లమెంటరీ పార్టీ స్థానాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరీంనగర్లో తిరిగారు. అదేవిధంగా వరంగల్ పార్లమెంటు స్థానంలో కూడా ఆయన పర్యటించారు. ఆ విధంగా మొత్తం 16 స్థానాలు కూడా ఆయన పూర్తి ఒక సుడిగాలి పర్యటన లాంటిది చేయబోతున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా బహిరంగ సభలు పెడతారు. కాబట్టి తెలంగాణ విషయానికి వస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. టీఆర్ఎస్కి తిరుగులేనటువంటి విజయం లభించబోతున్నది. కేవలం ఇక్కడ లోక్సభ ఎన్నికలే కాబట్టి ప్రజల్లో అంత ఆసక్తి లేదు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం త్రిముఖ పోటీ ఉన్నది. ఒకటి అధికార తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ అది నామమాత్రంగా ఉంటుంది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ. ఇక మూడో వైపు జనసేన వామపక్షాలు. జనసేన వామపక్షాల మీద ప్రారంభంలో ఉన్నటువంటి అధికమైనటువంటి అంచనాలు, ఆ అంచనాలని మీట్ అవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా కొన్ని జిల్లాల్లో పర్యటించినప్పటికీ సీనియర్లు ప్రజల్లో పలుకుబడి ఉన్నటువంటి నాయకులు పెద్దగా ఆ పార్టీలో చేరలేకపోవడం ఒక లోపంగా కనిపిస్తున్నది. మనకు తెలుసు, నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పటికీ ప్రజల్లో ఒక క్యాడర్ ఉండాలి, బలమైనటువంటి నాయకత్వం ఉండాలి, ఒక యంత్రాంగం ఉండాలి. అటువంటి యంత్రాంగాన్ని రూపొందించుకోవడంలో జనసేన పెద్దగా విజయం సాధించలేకపోయిందని చెప్పచ్చు. అందువల్ల జనసేన ఏ మేరకు పోటీ ఇస్తుంది, ఎక్కడెక్కడ వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులను నిలబెడతారు, సిపిఐ-సిపిఎంకి ఇచ్చినటువంటి సీట్లు పోగా ఎన్ని నిలబడతారు, ఎన్ని గెలవగలుగుతారు అనేటువంటిది దాన్ని మనం చూస్తే ఆయన కింగ్ మేకర్ అవుతారా, కింగ్ అవుతారా? కింగ్ అయ్యే పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకంటే సరైనటువంటి అభ్యర్థులను 175 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేయటం 15 రోజుల్లో, వాళ్ళని నించోబెట్టి 15 రోజుల్లోగా ప్రచారం చేసి వాళ్ళని గెలిపించుకోవడం అనేటువంటిది చాలా కష్టసాధ్యం అవుతుంది. పోటీ మాత్రం ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ మధ్యనే ఉందని అనుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలో గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది. ఆ పార్టీకి యంత్రాంగం ఉన్నది.
ఆ పార్టీకి బలమైనటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి కొంతమంది బయటికి వెళ్ళినప్పటికీ ఆ పార్టీ నుంచి మరికొంతమంది వచ్చి చేరేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి మార్పులు మనం గమనిస్తే 2014లో కేంద్రంలో ఉన్నటువంటి ఆ రోజు బీజేపీ నాయకత్వంతో బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదుర్చుకొని ఆనాడు మోడీ గారి ప్రభంజనం అనండి, మోడీ గారి ఇమేజ్ అనండి, దానిని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంది. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని వాళ్ళ నాయకత్వాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఉభయులు లాభపడ్డారు, స్థానాలు అత్యధికంగా గెలిచారు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఎన్డీఏలో తెలుగుదేశం కూడా 2 మంత్రి పదవులు తీసుకుంది. అయితే 5 ఏళ్ల ఈ కాలంలో తెలుగుదేశం పార్టీ పాలన ప్రజల్లో ఏ మేరకు సంతృప్తిని పరిచింది అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పాలనలో మనం వింటున్నాము, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే అవినీతి బాగా పెరిగింది, ఆశ్రిత పక్షపాతం బాగా పెరిగింది, అదేవిధంగా అనేక కుంభకోణాలు జరిగాయి, తర్వాత కొన్ని వ్యవస్థలు కొన్ని ఏకపక్షంగా పనిచేస్తున్నాయి అనేటువంటి ఒక వాదన ప్రతిపక్షాలు అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలు అంటే వైఎస్ఆర్సీపీ కొంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. ఇక మరోవైపు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలహీనతలు ఏంటంటే ఇదే యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి బలహీనత. ఈ యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా మోడీ గారిని, మన కేసీఆర్ గారిని, జగన్ గారిని కలిపి విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసిపోయారు. రేపొద్దున జగన్ గారి కనుక గెలిస్తే అంటే వైసీపీ గెలిస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీఆర్ఎస్కి ఒక సామంత రాజులాగా వ్యవహరిస్తారు, సామంత రాజ్యంగా మారిపోతుంది, కప్పం కూడా కట్టే పరిస్థితి వస్తుందంటూ ప్రజలు కొంత సెంటిమెంట్ని రేకెత్తించడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర ప్రజలలో ఆ రకమైనటువంటి సెంటిమెంట్ కేసీఆర్ గారు జోక్యం చేసుకుంటారు, మన రాష్ట్ర హక్కులకి భంగం కలుగుతుంది అనేటువంటి ఒక వాదన ఆయన తీసుకొని వెళ్తున్నారు. అది ఏ మేరకు ప్రయోజనం కలుగుతుంది, ప్రజలు నమ్ముతారా, ప్రజలు విశ్వసిస్తారా, అందువల్ల ఆయన చెప్పే మాటలు విని వైసీపీకి వేద్దామనుకుంటున్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ టీడీపీకి వేస్తారా లేదా అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరో 30 రోజులు మాత్రమే ఉన్నది వ్యవధి. ఈ 30 రోజుల్లో ఏది ఎలా అయినా అనేక మార్పులు చేర్పులు జరగచ్చు, ప్రచారంలో కానివ్వండి, లేకపోతే అభ్యర్థుల ఎంపికలో కానివ్వండి. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక ఇంకా ఒక పూర్తి స్థాయిలో కొలిక్కి రాలేదు. ఇంకా ఒక 100 సీట్లు మాత్రం ప్రకటించిన పరిస్థితి ఉంది, ఇంకా ఒక 75 స్థానాలు ఉన్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైసీపీలో కొంత జోష్ అయితే కనబడుతున్నది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఆ పార్టీలో జగన్ గారు పాదయాత్ర చేయటం, విస్తృతంగా ప్రజలను కలిశారు, నాయకులను కలిశారు, సమస్యలు తెలుసుకున్నారు అనేటువంటిది ఒకటి ఉంది. ఆ పాదయాత్ర వల్ల కొంత పార్టీకి మేలు జరిగింది అనేది ఒకటి ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో కొన్ని అంశాలు వాళ్ళకి కలిసి వచ్చినాయి. ఎందుకంటే టీడీపీ నుంచి కూడా చాలామంది నాయకులు ఆ పార్టీలో చేరుతున్నారు. మనం చూసాము, ముఖ్యమంత్రి గారి సమీప బంధువు నార్నే శ్రీనివాసరావు గారు, ఆయన చిలకలూరుపేట వాస్తవ్యులు, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్కి మామగారు, ఆయన వైసీపీలో చేరటం, ఆయనని ఒక పాలిట్ బ్యూరో మెంబర్ని చేయడం కూడా జరిగింది. కాబట్టి అంటే తెలుగుదేశానికి చెందినటువంటి కీలక నాయత ఒకరు వైసీపీలో చేరటం అనేటువంటి చూసాం. అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, వారి కుమారుడి హితేష్ చెంచురాము, వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. ఇక మనం చూస్తే దేవినేని ఉమాగారి సోదరుడు కూడా, దేవినేని ఉమాగారి సోదరుడు ఆయన చంద్రశేఖర్, గతం నుంచి ఆయనకి అన్నదమ్ములు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ తమ్ముడు వచ్చి వైసీపీలో చేరటం అనేటువంటిది కూడా మనం చూసాం. అదేవిధంగా సినిమా యాక్టర్ ఆలీ అయితే ఆయన హాస్యనటుడిగానే చాలా సస్పెన్స్ చాలా క్రియేట్ చేశాడు ఆయన రాజకీయ ఎంట్రీకి. ఒక దశలో వైసీపీలోకి వెళ్తాడని మొదట అనుకున్నారు. తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారితో మంచి స్నేహితుడు కాబట్టి జనసేనకి వెళ్తాడని ఊహాగానాలు వచ్చినాయి. చివరికి తెలుగుదేశంలోకి వెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అదేవిధంగా ఆలీ గారికి ఒక సన్మాన కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆలీని ఆయన్ని చాలా బాగా పొగిడారు. దీన్ని బట్టి చూస్తే ఆలీ గారు వెళ్ళి అంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి టికెట్ ఇస్తారు, తెలుగుదేశంలోకి జాయిన్ అవుతున్నాడు అనేటువంటిది ఊహాగానాలు పత్రికల్లో మీడియాలో వచ్చినాయి. చాలా ఆశ్చర్యకరంగా మళ్ళీ ఆలీ భూమి గుండ్రంగానే ఉంటుంది అన్నట్టుగా తిరిగి వైసీపీకి వెళ్ళటం, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని ఉంది నేను అని ఒక ప్రకటన చేయటం కొంత ఆశ్చర్యానికి. సరే, రాజకీయాల్లో ఇవి చాలా సహజం. ఏంటంటే కొంతమంది ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇటు అటు అని లాభాలు నష్టాలని బేరీజు వేసుకుంటూ ఇటు వెళ్తే మనకు లాభం, ఇటు వెళ్తే లాభం అనేటువంటి లాభ నష్టాలను బేరీజు చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఆశ్చర్యంగా ఏంటంటే
గతంలో వైసీపీలో ఉన్నటువంటి పవర్ రఘు అంటారు, రఘురామకృష్ణరాజు గారు, ఆయన కూడా చాలా బిగ్ షాటు. ఆయన పెద్ద పారిశ్రామికవేత్త, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అటువంటి వ్యక్తి 2014 ఎన్నికల ముందు జగన్ గారితో విభేదించి బయటకు వచ్చి ఆయన తెలుగుదేశంలో చేరడం జరిగింది. అయితే తెలుగుదేశంలో ఆయనకి ఆశించినంత మద్దతు లభించలేదు. అధిష్టానం నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి ప్రోత్సాహం లభించినట్లు ఉంది. అందువల్ల ఆయన తిరిగి మళ్ళీ వైసీపీకి చేరిపోయారు. కాబట్టి అది కూడా ఆయన ఏంటంటే పారిశ్రామికవేత్త, ఆయన డబ్బులు ఖర్చు పెట్టగలరు. ఆయనకి కనుక నర్సాపూర్ ఎంపీగా అవకాశం ఇస్తే ఆ పరిధిలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులందరినీ కూడా ఆయన చూసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవారు. అది ఆయన చేరటం కూడా వైసీపీకి చాలా కలిసి వచ్చేటువంటి అంశంగా మనం భావించాలి. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే అనకాపల్లిలో మనం చూసాం, ఇటీవల అనకాపల్లిని ఎంపీగా గెలిచినటువంటి అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీని వదిలి వైసీపీలో చేరటం, ఆయన భీమిలి నుంచి పోటీ చేయబోవటం చూస్తున్నాము. ఇప్పుడు భీమిలిలో గంటా శ్రీనివాసరావు గారి మీద ఆయన పోటీ చేయాలనుకున్నారు. అయితే ఇటీవల మారిన సమీకరణాల్లో భీమిలి నుంచి నారా లోకేష్ గారు పోటీ చేస్తారనేటువంటిది వినపడుతుంది. అది 1-2 రోజుల్లో చాలా స్పష్టంగా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉత్తరాంధ్రలో కూడా అటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి. అదేవిధంగా దాడి వీరభద్రరావు గారు, ఆయన మాజీ మంత్రి, ఎన్టీఆర్కి ఒకప్పుడు చాలా సన్నిహితులు, ఆయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించారు 6 సంవత్సరాల పాటు. వారు కూడా 2014లో వైసీపీలో వాళ్ళ కుమారుడు పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే మళ్ళీ జగన్ గారి మీద విమర్శలు చేసి గత 4 సంవత్సరాలుగా చాలా స్తబ్దుగా ఉన్నారు. ఒక దశలో ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఆయన ఉత్తరాది టూర్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక స్పెక్యులేషన్ వచ్చింది, దాడి వీరభద్రరావు గారు జనసేనలో చేరతారని. కానీ అటువంటిది ఏమీ జరగకపోవడంతో మళ్ళీ ఇటీవల దాడి వీరభద్రరావు గారు వైసీపీలో చేరారు. వైసీపీలో చేరటం, ఆయన కుమారుడు చేరటం, ఇది కూడా ఆ ఏరియాలో కొంత వైసీపీకి లాభించేటువంటి అంశం, అనుకూలించేటువంటి అంశం. ఎందుకంటే అక్కడ ఒక గౌర సామాజిక వర్గంలో చాలా బలమైనటువంటి నాయకుడు దాడి వీరభద్రరావు గారు. అయితే ఆయనకి ధీటుగా కొణతాల రామకృష్ణ గారిని తెలుగుదేశం పార్టీ తమ పార్టీలోకి తీసుకుంటుంది, ఆయనకి సీటు ఇవ్వబోతున్నారు అనకాపల్లి అని అంటున్నారు. అది కూడా 1-2 రోజుల్లో బయట అంటే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది నాయకులు వెళ్ళి చేరుతున్నారు, ఆ పార్టీ నుంచి కొంతమంది బయటకు వస్తున్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి ఒకళ్ళిద్దరు బయటకు వెళ్తున్నారు, ఆ పార్టీలో కూడా చాలామంది వచ్చి చేరుతున్నారు. అంటే మనం చూసాం పాణ్యం నుంచి, కర్నూలు జిల్లాలో పాణ్యంలో ఒకప్పుడు గౌరు దంపతులు, గౌరు చరితారెడ్డి గారు, గౌరు వెంకటరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన ఒక దశలో అయితే గౌరు వెంకటరెడ్డి గారు జైల్లో ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ఫలితాల తర్వాత, అంటే 2004లో ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన జైల్లోకి వెళ్ళి కలిసి అంటే గౌరు వెంకటరెడ్డి గారిని పరామర్శించారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు చాలా వివాదం అయింది. అయినప్పటికీ కూడా అంత స్నేహం వాళ్ళ కుటుంబాల మధ్య. అటువంటి గౌరు చరితారెడ్డి గారు, గౌరు వెంకటరెడ్డి గారు తెలుగుదేశంలోకి రావడం అనేటువంటిది చాలా అనూహ్యం, ఎవరు ఊహించలేదు. కానీ జరిగింది అది. అంటే పాత శత్రుత్వాలన్నీ మరిచిపోయి తెలుగుదేశంలోకి వస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. ఆ విధంగానే నిజంగానే గౌరు దంపతులు వెళ్ళి తెలుగుదేశంలో చేరటం అనేటువంటిది ఒక అనూహ్య పరిణామం. అయితే అక్కడ పాణ్యం టికెట్ను ఆశిస్తున్నటువంటి ఏరాసు ప్రతాప్ రెడ్డి గారు ఇటు వైసీపీలోకి వస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నది. కాబట్టి అంటే ఎలా ఉన్నదని అంటే కొన్ని కుటుంబాలు అనేక సంవత్సరాల పాటు పార్టీలను నమ్ముకొని, వ్యక్తులు నమ్ముకున్న వాళ్ళు కూడా ఎన్నికలకు వచ్చేటప్పటికి సీట్ల కోసం వాళ్ళు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు ఇటు మారుతున్నాయి. మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని చూసాం. అంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి వారి సతీమణి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. వారి కుమారుడు కూడా సీట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ఉంది. ఆ కుటుంబానికి ఒక 3 టికెట్లు వస్తాయనేటువంటిది కూడా ఉన్నారు. ఆల్రెడీ లోక్సభకి సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తే ఆయన సతీమణి సుజాతమ్మ గారు కుమారుడు కూడా ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అసెంబ్లీ టికెట్లు సాధించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధంగా చూస్తున్నప్పుడు 2 పార్టీల మధ్య ఇటు అటు బలాబలాలు, అంటే అభ్యర్థులు కొంతమంది నాయకులు ఇటు రావడం అటు పోవడం వల్ల బలాబలాలు తారుమారు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఇంకా క్రిస్టలైజ్ కావాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా ఇది ఫ్లూయిడ్గా ఉంది సిచ్యువేషను. ఒకసారి అభ్యర్థుల్ని ప్రకటించి వాళ్ళు నామినేషన్స్ వేసి అంటే ఉపసంహరణ తర్వాత కూడా ఇక ఎవరు ఫైనల్ అనేటువంటిది ఒక జాబితా వచ్చిన సందర్భంగా అప్పుడు ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది తేలుతుంది. ఇప్పుడు ఆన్ పేపర్ చూస్తే 2 సమానంగా కనపడతాయి. కొన్ని
సర్వేలు చూస్తే తెలుగుదేశానికి కొంత స్లైట్ ఎడ్జ్ ఉందని కొన్ని చెప్తున్నాయి, కొన్ని సర్వేలు చూస్తే వైసీపీ స్లైట్ ఎడ్జ్ ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే జాతీయ స్థాయిలో మళ్ళీ మోదీ గారు ప్రధాని అవుతారా, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారా అనేటువంటిది తెలుగునాట మాత్రం పెద్దగా దాని మీద ఆసక్తి లేదు. ప్రస్తుతం అంతా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ రిటైన్ చేసుకుంటారా, మళ్ళీ పదవిని నిలుపుకుంటారా అనేటువంటి చర్చ, ఒక ఆసక్తి, దీని మీదనే మొత్తం రాజకీయం అంతా నడుస్తున్నది. ఏదేమైనప్పటికీ ఈసారి మనం అనేక వివాదాలు కూడా జరిగినాయి. ఆ వివాదాలు మనకు తెలుసు. మనం ఇటీవల ఐటీ గ్రిడ్స్ అనే సంస్థలో తెలుగుదేశం పార్టీ సమాచారం ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు కేసులు పెట్టడం, దాని మీద తెలంగాణ పోలీసులు స్పందించడం, ఇదంతా చూసిన తర్వాత అంతకుముందు జగన్ గారి మీద కోడికత్తి దాడి, అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి దాడిని చూసాము. సో ఇవన్నీ కూడా అనుకూలిస్తాయా వైసీపీకి? వైసీపీ పట్ల సానుభూతి ఉన్నదా? లేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏదైతే చివరిలో ప్రవేశపెట్టారో 1000 రూపాయల పెన్షన్ 2000 చేయటం, పసుపు కుంకుమ అని చెప్పి డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు వేయటం, అలాంటి రైతు బంధు పథకాన్ని, అంటే సుఖీభవ, అన్నదాత సుఖీభవ పథకాన్ని, అంటే రైతు బంధు అనేది తెలంగాణలో ఉంది, దానికి అటువంటి పథకాన్ని, అంటే మనీ ట్రాన్స్ఫర్, రైతులకి నగదుని వాళ్ళ ఖాతాలో వేయటం అనేటువంటి దాని మీద అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఇవన్నిటి వల్ల ఈ లబ్ధిదారులందరూ కూడా తిరిగి తెలుగుదేశం పట్ల విశ్వాసాన్ని కనపరిచి ఆ పార్టీకే ఓట్లేస్తారా, లేదు మార్పును కోరి జగన్ గారికి వేస్తారా అనేటువంటిది సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇదన్నీ ఊహాగానాలు. ఏదేమైనప్పటికీ విశ్లేషణలు, ఊహాగానాలు ఎక్కువ నడుస్తున్నాయి. కానీ అభ్యర్థుల బలాబలాలు కూడా చాలా కీలకం. ఇక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే చాలామంది పార్లమెంటుకి పోటీ చేయడానికి ఆసక్తి చూపటం లేదు. ఈవెన్ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా, అంటే మనం వింటున్నాము రామ్మోహన్ నాయుడు గారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన ఎర్రనాయుడు గారి కుమారుడు, చాలా గుడ్ పార్లమెంటేరియన్గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయన కూడా నేను ఈసారి పార్లమెంటుకి పోటీ చేయను, నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్టుగా వార్తలు వచ్చినాయి. కానీ ఆయన్ని మళ్ళీ తిరిగి లేదు, నువ్వు అక్కడ ఎంపీగానే పోటీ చేయాలి అనేటువంటిది అధిష్టానం చెప్పింది కాబట్టి తిరిగి ఆయన రీకన్సైల్ అయ్యి తిరిగి మళ్ళీ లోక్సభకి పోటీ చేస్తున్నారు అనేటువంటిది వినపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యంగా మురళీమోహన్ గారు, ఆయన అత్యంత సన్నిహితుడు మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన కూడా నేను ఈ పార్టీకి, అంటే ఎన్నికలకు దూరంగా ఉంటాను, నేను పోటీ చేయను, మా కోడలు కూడా పోటీ చేయదు అని ఆయన ఎన్నికల బరిలోంచి తప్పుకోవటం. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి గారు తను తప్పుకొని కుమారుడికి అవకాశం ఇవ్వటం. ఇట్లా చూస్తే చాలామంది ఎందుకునో లోక్సభకు పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ కూడా ఆ కారణంగా నిలిపాడు. ఆయన నేను పార్లమెంట్కి నేను పోటీ చేయను, నాకు అసెంబ్లీ టికెట్ కావాలంటే పార్లమెంట్కి ఇచ్చారనేటువంటిది చూసాం. అదేవిధంగా మనం కాకినాడలో అంటే పార్లమెంటరీ పార్టీ, లోక్సభ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి నరసింహం గారు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితులను చూపించి ఆయన పోటీ నుంచి తప్పుకున్నాడు. ఆయన అంటే తన శ్రీమతికి అవకాశం ఇవ్వమన్నారు, కానీ శ్రీమతికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కల్పించలేదు తెలుగుదేశం పార్టీ. అక్కడ చలమలచెట్టి సునీల్ కూడా ఒకప్పుడు పీఆర్పీలో పోటీ చేశాడు, పీఆర్పీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళాడు, తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళాడు, ఆయన మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్తాడు. ఇట్లాగ చాలా పార్టీలు మారినటువంటి పరిస్థితి చలమలచెట్టి సునీల్కి ఉన్నది. ఆ విధంగా కొంతమంది మేము లోక్సభకి పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రెండు పార్టీల్లో కూడా ఉంది. అది కారణాలు ఏవైనా కావచ్చు. అది అంటే ఇక్కడ లోక్సభ సభ్యులుగా ఎన్నికైనప్పటికీ కూడా కేంద్రంలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, ప్రాంతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించే లోక్సభ సభ్యులకి అక్కడ పెద్దగా గౌరవం లభించడం లేదు. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, నిధులను కానివ్వండి రప్పించడంలో వీళ్ళ మాట పెద్దగా పనిచేయటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఏమవుతుందంటే ఫెయిల్ అయ్యాము మనం అనేటువంటి మాట ఎందుకు పడాలి అనేటువంటి భావన కూడా చాలామంది ఎంపీల్లో ఉంది. అందువల్ల ఇటు వైసీపీలో కానీ అటు టీడీపీలో కానీ లోక్సభ సీట్లకి మాత్రం ఎటువంటి డిమాండు గిరాకీ లేదు. కేవలం ఏంటంటే అసెంబ్లీ సీట్ల కోసమే చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఈ అసెంబ్లీ సీట్లు ఎవరికి దక్కుతాయి, సామాజిక న్యాయం ఏ మేరకు చేస్తారు, సామాజిక న్యాయం కూడా చాలా ఇంపార్టెంట్ అది. అందువల్ల అగ్రకులాలకి ఎన్ని ఇస్తారు, అగ్రకులాలు కూడా మళ్ళీ వివిధ కులాలకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, బీసీలకి ఎన్ని ఇస్తారు,
అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. రెండు పార్టీలు, ఎందుకంటే బీసీ గర్జన్లనే పేరుతో పోటాపోటీగా కొన్ని సభలను నిర్వహించారు. కాబట్టి బీసీలకు పెద్దపీట వేస్తారా, మైనార్టీలకు ఎన్ని సీట్లు ఇస్తారు అనేటువంటిది అనేకమైనటువంటి ప్రశ్నలు, సందేహాలు కలుగుతున్నాయి. త్వరలోనే అంటే ఫ్యూ డేస్లో ఇదంతా ఒక ముఖ చిత్రం చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రానున్న 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కురుక్షేత్ర సంగ్రామం లాంటి ఒక యుద్ధం అని అనకూడదు, కానీ దాన్ని ఎన్నికల యుద్ధంగానే పరిగణించాలి. అయితే స్వేచ్ఛగా ఓటర్లు ఓటు వేసేటువంటి పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం కానివ్వండి, కేంద్ర ఎన్నికల సంఘం కానివ్వండి దృష్టి సారించాలి. కాబట్టి సజావుగా ఈ ఎన్నికలు జరగాలి. ప్రజల యొక్క ఒక అభీష్టం ఏంటనేటువంటిది రిఫ్లెక్ట్ ప్రతిఫలించాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనప్పటికీ గెలిచిన వాళ్ళు కానివ్వండి, ఓడిపోయిన వాళ్ళు కానీ స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాతావరణం ఏపీలో వస్తుందని ఆశిద్దాం. ఇది అంటే నామినేషనల్ ఫైలింగ్కి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి నామినేషనల్ ఫైలింగ్ వచ్చేటప్పటికి తుది జాబితాలు సిద్ధమవుతాయి. ఆ తర్వాత దాని మీద మనం విశ్లేషణ చేద్దాం. నమస్కారం.